రేపు ఖచ్చితంగా రైటింగ్ లో డీజీపీకి ఇస్తాం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దాని కింద వీళ్ళకి ఏ ఆధారాలు ఉన్నాయి ఎట్లా చెప్తారు బ్రదర్? ఏ ఆధారం ఉన్నదని చెప్తాడు? ఒక ఎమ్మెల్యేగా నిల్చొని ఆయన టెలికాన్ఫరెన్స్ లేదని చెప్పే ముచ్చట అంటే సీరియస్ కన్సర్న్ ఆఫ్ సెక్యూరిటీ. అది పెద్ద కాన్ఫిడెన్షియల్ వాళ్ళు చేసుకునే టెలికాన్ఫరెన్స్. దానికి నువ్వు బయట పెట్టిన ఈయనకి ఆయన టెలికాన్ఫరెన్స్ పెడతలేడని ఎట్లా తెలిసిందనేది నాకు కావాలి. దట్ ఈస్ మై కన్సర్న్. ఏముంది? ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తాడు పోలీసు వాళ్ళు. గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు అన్నారు, గౌరవ రన్నింగ్ మున్సిపల్ చైర్మన్ గారు అన్నారు, ఇక్కడ రూలింగ్ ఉన్నారు, ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. మేము చిన్నప్పుడు రైల్వే స్టేషన్ కు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఒకప్పుడు సర్కార్ దవాఖానా, మేము ఆడికి వచ్చి దొడ్డికి పెట్రోల్ బండ పోయి అక్కడనే కడుచుకొని అందరం వచ్చేటోళ్ళం, అలా ఈత కొట్టేటోళ్ళం చేస్తున్నాం. ఈ పెద్దలందరికీ అది పెట్రోల్ బండ ప్రభుత్వ భూమి అని తెలుసు. గౌరవ దివంగత కేబినెట్ మినిస్టర్ ముద్దసం దామోదర్ రెడ్డి గారు కూడా అప్పుడు ఆ కాలంలో అది సర్కారు భూమి తేలిన తర్వాత వాళ్ళకు వాళ్ళ బిడ్డల సంఘానికి దాన్ని అప్పుడు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. దాన్ని వీళ్ళందరూ కాపాడుకుంటూ వచ్చారు. అది ఇప్పటి వరకు అది ప్రభుత్వ భూమి. కానీ 1936 నుంచి 2018 వరకు ఉన్నటువంటి రికార్డులు ఎంఆర్ఓ ఆఫీసులో లోపల ఏ విధంగా ఎవరు మార్చారు, ఎవరి ఆధ్వర్యంలో మార్చారు, ఇప్పుడు కొత్తగా రికార్డులు ఎలా పుట్టుకొచ్చాయి, మరి అక్కడ ఉన్నటువంటి 467, 654 సర్వే నంబర్లు ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి ఎట్లయిపోయింది? ఒకవేళ ప్రైవేట్ భూమి అయితే ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో 2021 నవంబర్లో వచ్చినటువంటి ఉప ఎన్నికలలో అప్పుడు మీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఒడ్డెర్ల సంఘానికి 10 లక్షల రూపాయలు కేటాయించింది. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. దయచేసి జమ్మికుంటలో విలువైనటువంటి ఆ సొత్తును మీరు కాపాడాలని చెప్పి 100% రాజేందర్ గారు, ఎట్టు పరిస్థితిలో గవర్నమెంట్ భూమి అనేది ఎవరి కబ్జా పెట్టినా ఊకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచే గౌరవ కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి ఈ పెసరబండ మీద ఒక సీరియస్ ఇష్యూ అవుతా ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ భూమిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. పెసరబండతో పాటు జమ్మికుంట హుజరాబాద్ నియోజకవర్గంలో, హుజరాబాద్ లో గాని జమ్మికుంటలో గాని ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఏ ఒక్కటైనా కూడా మిస్యూజ్ అయితే మేము అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరైతే సస్పెండ్ అవుతారు. మీరు రేపు ఇబ్బంది పడే ప్రయత్నం మీరు కాకుర్రి. మీకు అవసరం లేని ముచ్చట గవర్నమెంట్ భూమి కాపాడే బాధ్యత మన మీద, అందరి మీద ఉంది, మా మీద కూడా ఉంది. 100% నేనైతే పూర్తి సహకరిస్తా. ఇప్పుడే ఎంఆర్ఓ గారికి కూడా చెప్తా ఉన్నాను, ఆర్డీ గారికి చెప్తా ఉన్నాను, కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సాయంత్రం పోయి దీని మీద కలెక్టర్ గారిని కూడా కలుస్తాను. 100% దాన్ని కాపాడే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.